ప్రొడక్షన్స్ కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం హ్యాపీ జర్నీ. అభిరామ్ నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహిళల భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యం ఇస్తూ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలు, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుక నిర్వహించారు మేకర్స్. నా పేరు జినీషా. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ, ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మా పేరెంట్స్ అండ్ గెస్ట్ అందరికీ, అండ్ మా హ్యాపీ జర్నీ టీమ్కి సో మచ్ థ్యాంక్ యూ. మూవీ గురించి చెప్పాలి అంటే అది చెప్పాలి ఇది చెప్పాలి అని ఏం లేదండి. వెరీ సింపుల్, ఒకటే చెప్తాను. మేము డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ స్టోరీ లైన్స్ ఉంటాయి, అందరికీ ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది. సో అందరికీ ఉన్న సేమ్ పాయింట్ ఏంటి అంటే కనెక్టింగ్ పాయింట్. మనం ఫ్యామిలీస్ అంటే అది ఇది సంథింగ్ అందరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది కదా. బట్ ద థింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీస్, వాట్ ఆర్ ఫ్యామిలీస్ మెంట్ ఫర్ అన్న పాయింట్ ఒక్కటే ఈ మూవీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Firstly, I would like to say that I'm really happy and very excited. నేను ఈ మూవీ ఒప్పుకున్నప్పటి నుంచి I've been really excited and going to Paris with such a fun team. It was really exciting and it was actually a roller coaster ride full of emotions. And మా సినిమా కూడా అలానే ఉండబోతుంది. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ద టీజర్. నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా చూడడానికి మూవీ. ఐ హోప్ యూ సపోర్ట్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగా వచ్చింది. టీజర్ చూసారుగా, చాలా ఎమోషన్స్. అంటే పోస్టర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అనుకుంటారు, తర్వాత ఫ్యామిలీ సినిమా అనుకుంటారు. బట్ ఇది మోస్ట్లీ మగాళ్ళ కోసం తీసిన సినిమా. ఎందుకు అంటే మన ఇంట్లో అమ్మ, బామ్మ, అక్క, వదిన, చెల్లి, వైఫ్, లవర్ కానీ మనకి చెప్పని చాలా ఎమోషన్స్ ఈ స్క్రీన్ మీద మేము చెప్పాము. మీరు వాళ్ళందరినీ తీసుకొని థియేటర్లో కూర్చొని చూస్తూ ఉంటే వాళ్ళతో ఈ సినిమా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. దట్స్ ఫర్ షూర్. మీరు మీ వాళ్ళని తీసుకొని రండి, వాళ్ళందరూ మీకు సినిమా అయిపోయాక హగ్గిస్తారు, మీరు మాకా హగ్గియండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ అందరినీ చాలా ఇబ్బంది పెట్టండి, చాలా సపోర్ట్ చేశారండి. అంటే సచ్ ఏ లవ్లీ టీమ్. హ్యాపీ జర్నీ 2, 3, 4, 5, 10 వరకు ఉంటే కనుక సేమ్ టీమ్తో వర్క్ చేస్తా. అసలు చాలా కాంప్లిమెంట్లు అది ఇది. అంటే అంత చలిలో, అంత రాత్రులు 1 అయినా 2 అయినా సరే, అంటే ఫెసిలిటీస్ లేకపోయినా సరే, క్యారవాన్లు లేవు, వాష్రూమ్లు లేవు, అయినా సరే ఒక్క కంప్లైంట్ లేదు. సచ్ ఏ లవ్లీ టీమ్. అసలు అందరూ మీ అందరు లేకపోయింటే సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వాళ్ళ హీరోస్. హ్యాపీ జర్నీ నిజంగానే హ్యాపీ జర్నీగా ఉండింది. మేము వెళ్ళినప్పుడు కొంచెం అందరూ ఎవరు అంత ఎయిర్పోర్ట్లో ఫస్ట్ డే ఎవరికి అంత ఇంట్రొడక్షన్ లేదు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మేమందరూ ఆర్టిస్టులు కలిసిపోయి ఒక సిస్టర్స్, బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా అందరూ కలిసి ఈ సినిమాని ఎక్కడ ఈగో లేకుండా, ఎవరికి ఈగో లేకుండా చాలా అద్భుతంగా అందరూ నటించి, అక్కడ నటించామనే దానికంటే ఎంజాయ్ చేసాము చాలా. నిజంగానే హ్యాపీ జర్నీ మా అందరికీ. ఎస్పెషల్లీ నాకైతే చాలా హ్యాపీ జర్నీ. ఇది నాకు ఒక కొత్త అనుభవం. ఇలా లాంగ్ ట్రిప్, ఇంతమంది ఆర్టిస్టుని ఎప్పుడు కలిసి చేయలేదు ఇలాంత మంచి సినిమా. సో ఇందులో నా క్యారెక్టర్ కూడా చాలా విభిన్నమైన క్యారెక్టర్, మీరు ఎప్పుడు చూడలేనంత మంచి క్యారెక్టర్ ఇందులో. నేను ఈ ఆపర్చునిటీ నాకు ప్రొడ్యూసర్స్ బాలాజీ గారు, తరుణ్ గారు, కౌశిక్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో ముందుగా చెప్పాలంటే నేను డైరెక్టర్ గురించి చెప్తాను. ఎందుకంటే ప్రొడ్యూసర్సు ఎన్ని పెట్లు పట్టుకొచ్చినా డైరెక్టరు ఆర్టిస్టులను వెతుక్కోవడంలోనే వివేకత కనిపిస్తుంది. నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఎలా అని అడుగుతున్నారా? అంతకుముందు ఎవరెవరినో అనుకున్నారు, ఆ అనుకున్న వాళ్ళు మిస్ అవ్వలేదు. ఈ అదృష్టం నాకుంది కాబట్టి వాళ్ళు తప్పుకున్నారని చెప్తాను నేను. ఈ వేషం నాకు ఎలా పడిందంటే 25 ఏళ్ల ముందు మురారు సినిమా చేసేటప్పుడు సుకుమారి అమ్మగారు వచ్చి నాతో పాటు రూమ్లో కూర్చున్నారు. చూసి ఏం సినిమాలు చేస్తున్నావు అన్నారు. చేస్తున్నానమ్మా అని. అదేంటే మీ తెలుగు వాళ్ళు
నీకెప్పుడు ఒకటే టైపు వేషాలు ఇస్తారు. అప్పుడు ఏడుస్తా, కన్నీళ్ళు తుడుచుకుంటా, త్యాగాలు చేస్తూ ఉండే వేషాలే ఉండేవి నాకు. అలాంటి వేషాలు ఇస్తారంటే నీకు, అదే మా మలయాళంలో అయితే రకరకాల వేషాలు వేయించుతారు నీతో, అన్ని రకాల వేషాలు వేయడానికి నువ్వు బాగుంటావు అన్నారు ఆవిడ. అంటే ఏమో అమ్మా, మా తెలుగు వాళ్ళు ఏది పిలిస్తే అదే, వాళ్ళు దేనికి పిలిస్తే దానికే వెళ్ళి యాక్ట్ చేస్తాను నేను అన్న 25 ఏళ్లకి అభిరామ్ అనే కుర్రాడికి ఈ వేషం వేస్తే బాగుంటుందని వెలిగింది బల్బు. అందుకని నేనేమనుకుంటానంటే, పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ మనకి వెన్నంటి శ్రీరామ రక్షగా వస్తుంది.